అందరికీ వందనాలమ్మా. కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ కూడా ఒక నిమిషం సంతోషంగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉండుట మనకి ఎంతో మంచిది. దేవుని స్తోత్రం కలిగిన సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండాలి. సంతోషం కలిగిన వాళ్ళు పాటలు పాడతారు. సంతోషం కలిగిన వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు, ఆరాధిస్తారు, దేవుని మహింపరుస్తారు. ఇది చాలా అవసరం మనకి. కనుక సంతోషం నుండి ప్రభువుని సేవిద్దాం. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి మనం చదివినటువంటి లేఖన భాగంలో కీర్తనల గ్రంథము 33వ కీర్తన 6వ మాట మనం చదువుకుందాం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెర్రవలెను. స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారము ఆయన సన్నిధిలో ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికి మీకు ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి దేవునికి సన్నిధికి వచ్చినటువంటి మీ అందరినీ వాక్యం ద్వారా, దేవుని మాట ద్వారా బలపరచాలని ఆశిస్తూ దేవుని మాటను మీకు తెలియజేస్తున్నాను. మనం ఏమనుకుంటామంటే మనకున్నటువంటి సమస్యలు, మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్న ఇబ్బందులు అన్నీ కూడా చాలా పెద్దవి అనుకుంటాము. అమ్మ బాబోయ్, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ పరిస్థితులు చాలా పెద్దవి. ఎందుకంటే కొంతమందికి అంటారు, మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు. అంతే కదా, మోసేవాడికి తెలుస్తుంది, చూసేవాడికి ఏం తెలుస్తుంది? తెలీదు. మోసేవాడికి తెలుస్తుంది అది ఎంత బరువు ఉందో, ఎంత బాధ ఉందో, ఎంత కష్టం ఉందో, ఎన్ని కన్నీళ్ళు ఉన్నాయో. నిజమే, అందరికి కూడా అది. అందరి జీవితాల్లో కూడా మీరు అనుభవించేటువంటి బాధలు, మీ కష్టం, మీ కన్నీళ్ళు, మీ ఇబ్బందులు, మీ పరిస్థితులన్నీ కూడా చాలా బరువైనవి, చాలా బాధ కలిగినవి, చాలా ఇబ్బందులు కలిగినవి. అయినను మీరు మోస్తున్నారు. స్తోత్రం కలిగినగా. అయినను కూడా వారాలు దాటిపోతున్నాయి, నెలలు దాటిపోతున్నాయి, కానీ ఇంకా కొంతమంది స్వస్థత రావట్లేదు, కొంతమందికి విడుదల ఇవ్వట్లేదు, కొంతమంది పరిస్థితులు మారట్లేదు. కానీ వారాలు దాటినా, నెలలు దాటిపోయినా సమస్యలు అలాగే ఉన్నాయి, పరిస్థితులు అలాగే ఉన్నాయి, ఇబ్బందులు అలాగే ఉన్నాయి. మీరు ఎందుకు ఇంకా వీటిని గుర్తుపెట్టుకోవాలి అంటే, ఎందుకు ఈ విషయంలో మనం ఒక్కసారి ఆలోచన కలిగి ఉండాలి అంటే, నీ దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను బలపరిచినటువంటి దేవుడు ఈ సమస్యల కంటే, నీకున్న ఇబ్బందుల కంటే, నీకున్న అనారోగ్యాల కంటే, నీకున్న నీరసాల కంటే చాలా గొప్పడైన, స్తోత్రం కలిగిన గొప్ప దేవునిని మనము కలిగి ఉన్నాం. మరి దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన బాగు చేయాలి కదండి, దేవుని నమ్ముకున్న తర్వాత విడుదల ఇవ్వాలి కదండి, దేవుని నమ్ముకున్న తర్వాత మమ్మల్ని విడిపించాలి కదండి అంటే విడిపిస్తాడు ఆయన. ప్రతిదానికి ఒక సమయం అంటూ దేవుడు పెట్టాడు. స్తోత్రం కలిగినగా. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చదవండి ఒకసారి. ప్రతిదానికి, ఎస్, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. ప్రతిదానికి సమయం. దేనికి సమయం ఉంది? ఆకాశము కింద జరిగేటువంటి ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది, లేదా ఆకాశము కింద జరిగేటువంటి ప్రతి పనికి సమయం ఉంది. అవన్నీ వెంటనే జరిగిపోవాలంటే జరగవు. దేవుడు కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తాడు, కొన్ని విషయాల్లో దేవుడు వెంటనే జవాబిస్తాడు, కొన్ని విషయాల్లో దేవుడి కార్యాలు జరగడానికి కాస్త ఆలస్యం అవుతుంది. అయినను మనము ధైర్యంగా ఉండాలి. స్తోత్రం కలిగినగా. ధైర్యంగా ఉండాలి. దేవుని బిడ్డలో ధైర్యంగా ఉండుట అది మన విశ్వాసానికి ఒక పరీక్ష. దేవుని స్తోత్రం కలిగినగా. ధైర్యంగా ఉండడం, ఎదురు చూడటం, జరిగే వరకు ఓపికగా ఉండడం, ఇది దేవుని బిడ్డల లక్షణాలు.
జరుగుతుందా జరగదా, నువ్వు ఎత్తావా ఇవా, నువ్వు చేస్తావా చేయవా అని పీడించుకుని తినేయడానికి కాదు మనం ఇక్కడ ఉన్నది. దేవుడు మనకు అన్నిటికంటే గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చాడు, గొప్ప విమోచన దేవుడు మనకిచ్చాడు, మంచి సన్నిధానంలో దేవుడు మనల్ని నిలబెట్టాడు, మంచి వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి ఇన్ని చేసిన దేవుడు, ఇన్ని విధాలుగా నడిపించిన దేవుడు నేను బాగు చేయడా, చేస్తాడు. ఎందుకు చేయడైనా? కానీ ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. నువ్వు బాగుపడడానికి ఒక సమయం ఉంది. మీరు వెంటనే ఒక మాట అనుకోండి, ఇల్లు కట్టాలనుకుంటాం. ఇల్లు కట్టాలనుకుంటే ఎండ అయిపోతాయా? అవుదా? ఎప్పుడో శంకుస్థాపన చేశాను నేను, వెళ్ళి రూతమ్మ గారు ఇల్లు వెంటనే అయిపోవాలి, మర్నాటికల్లా ఇల్లు వచ్చేయాలి. అక్కడికంటే ఇదేమన్నా మాయలు మంత్రాలా ఏంటి? ఏదో సినిమాలలో చూపించినట్టు పొద్దున అయిపోతే సాయంత్రం అయిపోయినట్టు అవదో. దాని వెనక ఎంతో ప్రయాసం ఉంటుంది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే, ఒక వాహనం కొనుక్కోవాలంటే, పంట పండాలి అంటే, లేదా మన వ్యవసాయం బాగుండాలంటే, మన ప్రయాస బాగుండాలంటే వెంటనే ఒకరోజు అయిపోయేది కాదు. దాని కొరకు మనం చాలా కష్టపడాలి. స్తోత్రం కలిగిన గాక. ఒక పంట దేవుడి చేతికి రావాలంటే ఎంత కష్టపడాలో, దేవుని కార్యాలు మనం చూడాలంటే కూడా అంతే కష్టపడాలి. పంట చేతికి ఇప్పుడు పంటల కాలం వచ్చేసినట్టుంది మనకు అందరికీ. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏమవుద్ది? ఇప్పుడు ఎక్కడికక్కడ గింజలు జల్లేసుకుంటున్నారు అందరూ కూడా. ఇక ఈ మాత్రం కూడా జనం కూడా రారు. వచ్చే వారం దేవుని స్తోత్రం కలిగిన వచ్చే వస్తారో రారు కూడా తెలదు. చాలామంది డౌటే, నో ప్రాబ్లం. చాలా వరకు కూడా పంటల కాలం వచ్చేసింది. పంటల కాలం వచ్చిందంటే వాళ్ళు ఊరకనే ఒక రోజులో పంట అయిపోద్దమ్మా, అవదు. రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు ఏం చేయాలా? కష్టపడాలి. పగలు రాత్రి పొలాలు వెంబడి తిరగాల, నీళ్ళ కోసం తిరగాల, ఇంకా అంతేకాకుండా కూలోళ్ళ కోసం తిరగాల, డబ్బుల కోసం తిరగాల, ట్రాక్టర్ల కోసం తిరగాల, ట్రాక్టర్లు నడిపేవాడి కోసం తిరగాల. ఎంతమంది కోసం తిరుగుతారే? అంతమంది కోసం తిరగాలి. అన్ని క్రమపడి శ్రష్టపడి ప్రతి రాత్రి పగలు రాత్రి శ్రమ పడితేనే కానీ ఇప్పటికి ప్రతిఫలం మనం చూడలేము. దేవుని దగ్గర కూడా అంతే. దేవుని దగ్గర కూడా నువ్వు ప్రయాసపడాలా. ప్రయాసపడకుండా కూర్చుని చూస్తాను నేను, నాకు ఇచ్చేస్తాడు దేవుడు ఎవడెప్పటికీ కూడా. నీ ప్రార్థన ఉండాలి. ప్రార్థనతో మనం జయించాలి. ప్రార్థన చేసుకునే వాళ్ళంగా ఉండాలి మనం. ప్రతిరోజు రాత్రి, ప్రతిరోజు పగలు, ప్రతిదినము ఆయన సన్నిధికి వచ్చి దేవుడు ఏం చెప్తాడా, ఇదిరా ఈరోజు వచ్చాను నేను దేవుని మందిరానికి, నాతో ఏం మాట్లాడతాడా దేవుడు, నన్ను ఏ విధంగా ధైర్యపరుస్తాడా అన్న ఆలోచన ఉండాలి. ఇక్కడికి వచ్చాక మాకు తోసింది ఏదో మేము చెప్పుకుని వెళ్ళిపోవడానికి కాదు. ఇక్కడ మీకేది అవసరత, మీ కష్టం ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మిమ్మల్ని ఎలా ధైర్యపరచాలనేది దేవుని ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును. మీరు ధైర్యం పొందాలి ఇక్కడ. నిజమే ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతిదానికి సమయం ఉంది. సమయాన్ని దేవుడు ఇస్తాడు. ఒక మంచి సమయంలో దేవుడు మన కార్యాలన్నింటినీ సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆకాశము కింద జరిగే ప్రతిదానికి, ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకున్నటువంటి పరిస్థితి, మీ కష్టము, కన్నీళ్లు తొడవగలిగిన దేవుడు, వాటి నుండి విడిపించగలిగిన దేవుడు ఆకాశము కంటే గొప్పవాడు. స్తోత్రం కలిగినగా. భూమి కంటే గొప్పవాడు. చెప్పండి, ఆయన ఆకాశము కంటే గొప్పవాడు, భూమి కంటే గొప్పవాడు. అసలు దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యము చెబుతున్న మాట ఏంటో ఒక్కసారి చూద్దాం. చూడండి, దైవ లేఖన భాగము 33వ కీర్తన 6వ మాటలో చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను అన్నాడు. చాలండి అమ్మ. మీకు ఎన్ని కనపడుతున్నాయి ఆకాశాలు? చెప్పండి, ఎన్ని కనపడుతున్నాయమ్మా? 1 10 కనపడుతున్నాయి? ఏమన్నా ఒకటే కనపడుతుంది మనకి. దేవుని వాక్కు చేత ఏం కలిగినాయి అంట? ఆకాశములు కలిగాయి. ఆకాశములు అనేది సింగులరా ప్లూరలా? అంటే ఏకవచనమా బహువచనమా? బహువచనం. మీకు అర్థమవుతుందా? ఆకాశం ఒకటి కాదు, ఎన్ని ఉన్నాయి ఆకాశాలు? ఎన్నో ఉన్నాయి అన్నాడు. ఆకాశములు కలిగేను. స్తోత్రం కలిగినగా. దేని చేత కలిగినాయి ఆకాశాలు అంటే దేవుని నోటి మాట చేత కలిగాయి. స్తోత్రం. ఆదికాండము
మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. దేవుడు ఒక గొప్ప విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. స్తోత్రం కలుగునుగా. ఏమని పెట్టాడు ఆయన? ఆకాశం. మొదట దేవుడు సృష్టించింది ఏంటంటే భూమిని, ఆకాశమును దేవుడు సృష్టించాడు. దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. భూమి కలగాలన్నాడు, భూమి కలిగిపోయింది. ఆకాశము కలుగునుగాక అన్నాడు, ఆకాశం కలిగిపోయింది. అప్పుడు దేవుడు ఇంకో పని చేశాడు. ఏంటంటే భూమి నిండా నీళ్ళే ఉన్నాయి, భూమి లేదు. మన పొడి నీళ్ళు ఏం కనపడతలేదు, భూమి అంతా నీళ్ళే. ఆ భూమి అంతా నీళ్లు ఉంటే అప్పుడు దేవుడు ఏం చేశారంటే కొన్ని నీళ్లు పైన ఉండాలా, కొన్ని నీళ్లు భూమి మీద ఉండాలా అని చెప్పి దేవుడు ఆ నీళ్లను వేరు చేశారు. కొన్ని నీళ్లు తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు? ఆకాశములో భద్రం చేశాడు. కొన్ని నీళ్ళని ఏం చేశాడంటే ఆయన భూమి మీద ఏర్పాటు చేశాడు. మహాసముద్రాలుగా, నదులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు దేవుడు ఆకాశం చేసినటువంటి ఆ విశాలానికి దేవుడు ఆ ఎక్కువ ఆ నీళ్లను దాచిపెట్టినటువంటి ఆ విశాలానికి దేవుడు ఏమని పేరు పెట్టాడంటే ఆకాశము అని పేరు పెట్టాడు, భూమి అని పేరు పెట్టాడు. మిగిలిన దానికి స్తోత్రం కలుగునుగా. ఆకాశం ఎలా కలిగిందంటే ఎలా కలిగిందని చెప్పాలి మనం? నోటి మాట. స్తోత్రం కలుగునుగా. ఎవరి నోటి మాట? దేవుని నోటి మాట. దేవుని నోటి మాట వలన ఆకాశాలు కలిగాయి. ఈ ఆకాశము కలిగింది అంటే దేవుని నోటి మాట. మీరు ఒక మాట చేయండి, ఇప్పుడు ఆకాశానికి అంతుందా? చెప్పాలి. ఇక్కడికి వెళ్తే ముగించి పడిపోద్దా అనే ఉందా ఎక్కడికైనా? ఈ దేశం కాదు, ఆ దేశం కాదు, ఏ దేశమైనా పోండి, ఆకాశానికి అంతు లేదు. ఆకాశం ఎక్కడి నుంచి ఇక్కడ పొరుగు ఉంటుంది, ఇక్కడ నుంచి ఇంత వెడల్పు ఉంటుందని చెప్పడానికి లేదు. ఆకాశం చాలా విశాలమైనది. మీరు ఒక మాట గమనించండి, ఆకాశమే అంత విశాలమైనది అయితే ఆకాశమును చేసిన దేవుడు ఎంత గొప్పవాడో. స్తోత్రం. ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? కేవలం ఆయన నోటి మాట చేత కలుగునుగాక అని చెప్పిన వెంటనే ఆకాశం కలిగిపోయింది. ఆకాశమును చేసిన దేవుడు ఆకాశము కంటే గొప్పవాడే కదా. మరి ఆయననే కదా మనం ఆరాధిస్తున్నాం. స్తోత్రం చెప్పండి. ఆయనను ఆరాధిస్తున్నామా లేదా? నిజంగా ఆకాశము కంటే గొప్పవాడైన దేవుని ఆరాధించేటప్పుడు మనం ధైర్యంగా ఉండాలా, బలహీనంగా ఉండాలా? ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. గొప్ప ధైర్యంతో నింపబడాలి మన హృదయాలు. దేవుని వాక్యం చెప్తుంది, నేను శ్రమ పడినా, నేను కష్టపడినా, నేను ఇబ్బందులు పడినా ఏం పర్లేదు నాయనా, నువ్వు నన్ను ఏం చేసినా పర్లేదు. స్తోత్రం కలుగునుగా. నేను మాత్రం నిన్నేం చేయను, విడిచిపెట్టను. నీవు నన్నేం చేసినను, నీవు నన్ను ఎలా నడిపించినను, నన్ను బలపరిచినా నీ చిత్తమే, నన్ను బలహీనపరిచినా నీ చిత్తమే. ఒకవేళ నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభు అదంతయు నీ చిత్తమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుందండి. యోబు గ్రంథము 13:15 చదవండి. ఇదిగో, ఎవరన్నా ఊరుకుంటారా ఈ మాట అంటే? ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకే నేను కనిపెట్టుచున్నాను. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా ఈ మాట మీరు విన్నారా? దేవుడు నన్ను చంపేసిన నేను ఆయన విడిచిపెట్టను. మనం ఎన్నిసార్లు విడిచిపెట్టేస్తున్నామో, ప్రార్థన ఆలకించలేదని, సమాధానం ఇవ్వలేదని, ఇంకా నేను బాగుపడలేదని, ఇంకా నా జీవితంలో మార్పు రాలేదని, ఇంకా నా పరిస్థితులు మారలేదని, ఇంకా నా పద్ధతి మారలేదని, మా జీవితంలో మేలు చూడలేదని ఎన్నిసార్లు వదిలేస్తున్నాం మనం దేవుణ్ణి? దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకే నేను బ్రతుకుతాను. స్తోత్రం కలుగునుగా. దేవుని కొరకు బ్రతికేటువంటి గొప్ప పట్టుదల మనం కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఆయన ఆకాశము కంటే గొప్పవాడే, ఆకాశము కంటే గొప్పవాడే. ఆయన ఆకాశములు చేసిన దేవుడు. ఆయన మనం చూస్తున్నటువంటి ఆకాశము ఒకటే,
కానీ దేవుడు 4 ఆకాశాలు చేశాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. ఎన్ని ఆకాశాలు? 4 ఆకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది ఒకే ఆకాశం. దానిపైన ఇంకేన్ని ఉన్నాయి తెలుసా? 3 ఆకాశాలు ఉన్నాయి. ఇవన్నింటినీ చేసిన వాళ్ళు ఎవరు? దేవుడే. వీటన్నిటికీ కారణమైన ఎవరు? దేవుడే. మనం ఆయన కొరకు బ్రతకాలని నిర్ణయించుకుంటే అంత గొప్ప దేవుడు మనకు సాయం చేయడండి? అంత గొప్ప దేవుడు మనల్ని ఆదుకోలేడా? అంత గొప్ప దేవుడు మనల్ని బలపరచలేడా? దేవుని వాక్యంలో చదవండి, ఎన్ని ఆకాశాలు ఉన్నాయి నేను మీకు చూపిస్తా. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆకాశాల గురించి ఒక మంచి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుతున్నాము. జాగ్రత్తగా వినండి. అక్కడ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుతూ ఉన్నాం. మొదటి ఆకాశములో ఏమున్నాయో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, ఆకాశ వాయుమండల సమూహములలో దేవునికి సంబంధించని సాతాను సంబంధికులైనటువంటి దురాత్మల సమూహాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆకాశము, మొదటి ఆకాశములో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివో తెలుసా? నిన్ను బలహీనపరిచేటువంటివి, నిన్ను దేవునికి దూరం చేసేటువంటివి, నిన్ను దేవుని భక్తి చేయనివ్వకుండా బలహీనపరిచేటువంటి దురాత్మల సమూహాలు కలిగి ఉన్నాం మన ఈ మొదటి ఆకాశము. ప్రతి దేశానికి ఈ సాతాను కూడా ఏం చేశాడంటే కొంతమంది ఏజెంట్లు పెట్టాడు, ప్రధానులు, వారి తర్వాత అధికారులు, వాని తర్వాత ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, తర్వాత వాయుమండల దురాత్మల సమూహాలు. అమ్మబాబు, సాతానుడికి చాలామంది ఏజెంట్లు ఉన్నారు. ఎంతమంది ఏజెంట్లు తెలుసా? ప్రధానులు. అంటే దేశానికి ఒకడు ఉంటాడనమాట. దేశానికి ఒకడు పాడు చేసేవాడు ఉంటాడు. దేశానికి ఒకడు ఉంటాడు. భారతదేశానికి ఒక ప్రధాని, మరో దేశానికి ఒక ప్రధాని, మరో దేశానికి ఒక ప్రధాని ఉంటాడు. వాడు ఎవడో ఆ ఏజెంట్, సాతాను ఏజెంట్. జాగ్రత్తగా వినండి. తర్వాత రెండవది ప్రధానులతోనూ అధికారులు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, ప్రతి దేశానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రాంతానికి ఈ దురాత్మల సమూహాలను లీడ్ చేసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్త. ఇంకో మాట ఉంది అక్కడ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, లోకల్ గాడ్స్ ఇవన్నీ కూడా. తర్వాత దురాత్మల సమూహాలు, ఇవన్నీ కూడా దేశం మీద, రాష్ట్రాల మీద, గ్రామాల మీద, ప్రాంతాల మీద, ప్రతి కుటుంబాల్లో కూడా ఈ దురాత్మల సమూహాలు తిరుగుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? నిన్ను దేవునిలో నుండి తప్పించాలి. ఇవన్నీ కూడా మొదటి ఆకాశంలో ఉన్నాయి. జాగ్రత్త. నీ భక్తి పాడవకుండా ఉండాలంటే నువ్వు దురాత్మలు ఎదిరించాలి. దురాత్మలు ఎదిరించగలిగేటువంటి వారంగా మనం ఉండాలి. బలహీనపరిచేటువంటి దురాత్మలు, నిద్రపోయేటువంటి దురాత్మలు, దేవుని వాక్యం విననటువంటి దురాత్మలు, దేవుని వాక్యాన్ని పాటించనివ్వకుండా అడ్డుపడేటువంటి దురాత్మలు, ప్రార్థన చేయనివ్వని దురాత్మలు. కొంతమంది ప్రార్థన చేస్తే చాలు వెంటనే నిద్ర వచ్చారు, గుళ్ళోకి వస్తే చాలు నిద్ర వచ్చారు. ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు చూసినా టీవీయో. ప్రార్థన అనరు, వాక్యం అనరు, కాసేపన్నా మోకరించి ప్రార్థన చేసుకుందామని అనుకోరు, కాసేపన్నా దేవుణ్ణి అడుగుదామని అనుకోరు. ఎప్పుడు చూసినా ఎక్కడ ఉంటారు? వాళ్ళు టీవీల దగ్గరే ఉంటారు. ఎప్పుడు చూసినా సరే అలాగ వాళ్ళు కాలం గడిపేసుకుంటుంటారు. ఇవన్నీ నువ్వు ఎలా చేయలేకపోతున్నావో తెలుసా? దురాత్మల సమూహాలు. అవి నేనేం చేయనివ్వట్లేదు, దేవుని పని చేయనివ్వట్లేదు. అవి నేను దేవుని దగ్గర రానియట్లేదు. వారు దేవుని పని చేయనివ్వకుండా అడ్డుపడుతున్నాయి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రార్థనతో మనము దుష్టుని ఎదిరించాలి. స్తోత్ర. ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మనం ప్రార్థన చేసుకోవాలి.
ప్రయాణం చేసామా? ప్రార్థన చేశాను. తప్పనిసరిగా ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. పనికి వెళ్తున్నారా? ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ప్రయాణం చేసిన లేదా మీ కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ప్రభువా నీ కాపుదల, నీ సన్నిధి మాకు తోడు ఉంచండి అని మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. నిజమే, మొదటి ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు చేసిన మొదటి ఆకాశంలో దురాత్మ సమూహాలు దేవుడు చేయలేదు. దురాత్మలు ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయంటే దేవునికి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. మనల్ని ఎలాగైనా దేవుని విశ్వాసంలో నుండి తప్పించేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడండి. ప్రార్థన పూర్వకంగా మీరు సిద్ధపడండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. రెండవ ఆకాశం ఏంటి? 19వ కీర్తన 4వ మాట చదవండి ఒకసారి. 19వ కీర్తన 4వ మాట. రెండవ ఆకాశము భూమి అందంతటా వ్యాపించి ఉన్నాయి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచు ఉన్నాయి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారులాగా ఆయన ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, సకల గ్రహాలను చేసినటువంటిది, దేవుడు ఉంచినటువంటిది రెండవ ఆకాశం. మొదటి ఆకాశంలో దురాత్మల సమూహాలు ఉన్నాయి. అవి నిన్ను దేవుని పని చేయనివో, దేవుని దగ్గర రానివో, దేవుని మాటలు వినేవో, దేవుని కార్యాలు చేయనివో. అవన్నీ కూడా నిన్ను శోధిస్తూ ఉంటాయి. వాటిని మీరు ఎదిరించాలి. ప్రార్థనతో ఎదిరించాలి, విశ్వాసంతో ఎదిరించాలి, బలముగా దేవుని పని చేయాలి. రెండవది, రెండవ ఆకాశంలో దేవుడు సూర్యుడు, చంద్రుడిని, నక్షత్రాలను పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. రెండవ ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు ఉన్నాడు. వాటి ద్వారా మనము చాలా జ్ఞానం పొందుకోవాలి. సూర్యుడు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, చంద్రుడు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ మనమే దేవుని పని చేయకుండా పోతున్నాం. ఏటి పని దేవుని చేత సృష్టించబడినవన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి. మనం కూడా దేవుని మాట వినాలి. స్తోత్రం కలుగును గాక. సూర్యుడికి చెప్పాలండి, ఎవరైనా వచ్చి చెప్పాలా? సూర్యుడా ఉదయకాలం నువ్వు ఖచ్చితంగా 6 గంటలకల్లా మరి తూర్పును ఉదయించాలి, మరి తప్పదు అని ఎవరైనా చెప్పారండి? మీరు యేసు కుమారి గారు నేను చెప్పారా? కొంపదీసి ఏమో తప్పదండి బాబు, తప్పనిసరిగా ఉదయకాలం వల్ల 6:30 కల్లా మీరు తూర్పును ఉండాలి. సాయంత్రానికి ఇలా వెళ్ళిపోవాలి. 6 గంటలుగా, 5 గంటలుగా, 6 గంటలుగా వెనక్కి వెళ్ళిపోయి అక్కడ అస్తమించాలి. చంద్రుడా నువ్వు తప్పనిసరి రాత్రి కల్లా 6 గంటలకల్లా మా ఇంటికి వచ్చేయాలి. దేవుని స్తోత్రం కలిగి. అలా ఎవరని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు. దేవుని సృష్టించిన తర్వాత ఇప్పటి వరకు కూడా చంద్రుడు తన పని చేసుకుంటున్నాడు, సూర్యుడు తన పని చేసుకుని వెళ్ళిపోతున్నాడు, భూమి తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. ఇక భూమి మీద ఉన్న మనమే ఎవరి పని చేయట్లేదు. మన పని బాగా చేసుకుంటున్నాం, ఎవరి పని చేయట్లేదు. అదనమాట, అది గుర్తించాలి మనం. సూర్యుని, చంద్రుని చూసినప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభువా నీ చేత సృష్టించబడిన సూర్యుడు ఎలా క్రమంగా పనిచేస్తున్నాడో, నీ చేత సృష్టించబడినటువంటి చంద్రుడు ఎలా క్రమంగా పనిచేస్తున్నాడో, నేను క్రమంగా నీ పని చేయాలా. స్తోత్రం. అది మనం కోరుకోవాలి. ప్రభు క్రమంగా పనిచేయాలి. ఎందుకంటే నువ్వు ఆకాశముల కంటే గొప్పవాడు. స్తోత్రం కలిగినగా. ఆకాశాలు చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఎన్ని ఆకాశాలు చెప్పాను నేను? చెప్పాలి. ఇప్పుడు దాకా ఎన్ని చెప్పారండి? 2. స్తోత్రం. మొదటి ఆకాశంలో దురాత్మలు ఉన్నాయి, రెండవ ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి. వీటి ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటో తెలుసా? సూర్యుడు, చంద్రుడు పని చేసినట్లుగా నిరంతరాయంగా మనం కూడా దేవుని పని చేయాలి, దేవునికి భయపడాలి, దేవుని కార్యములు మనం చేయడానికి మనం సిద్ధపడాలి. అలా చేయగలిగితేనే మనం ఎంతో ధన్యులము, దేవునికి ఇష్టలేని బిడ్డలం. నువ్వు ఎన్ని కష్టాలు ఏర్పడినా, ఎన్ని పరిస్థితులు నీ జీవితంలోకి ఏర్పడినా అన్ని విషయాల్లో కూడా దేవుడు జయమిస్తాడు. హల్లెలూయా. నిలబడితేనే దేవుడు జయమిస్తాడు. సహించాలి, మనం భరించాలి దేవుని కొరకు. అప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. 3వ ఆకాశము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివినట్టయితే, క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశానికి కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను లేక శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగును, అది దేవునికే
తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడెను. స్తోత్రం కలుగును గాక. పరదైసులోనికి కొనిపోబడెను. పరదైసు అనేది ఎక్కడుందో తెలుసా? 3వ ఆకాశములో ఉంది. ఎక్కడుంది చెప్పండి? 3వ ఆకాశంలో ఉంది. రేపొద్దున దేవుని నమ్ముకున్న నువ్వు చచ్చిపోతే వెళ్ళేది ఎక్కడికో తెలుసా? పరదైసుకి వెళ్తావు. దేవుని నమ్మిన వారు, దేవుని కొరకు బ్రతికిన వారు, దేవుని కొరకు సహించిన వారు, భరించిన వారు, వారు దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని సన్నిధానంలో బ్రతికి వాక్యమును విని ప్రార్థన చేసుకుని దేవుని పని చేసి చచ్చిపోతే దేవుడు నీకు ఇస్తానన్నటువంటి రాధ్యమో, నిన్ను ఉంచుతానన్నటువంటి ప్రదేశము ఏదో తెలుసా? పరదైసు. ఆ పరదైసు ఎక్కడదో తెలుసా? 3వ ఆకాశములో ఉంది. స్తోత్రం కలుగును గాక. మనం ఎక్కడ చేరాలని మన తాపత్రయం అంతారా? దేవుడుండే చోటికి మనం చేరుకోవాలి. దేవుడుండే చోటికి మనం వెళ్ళాలి. దేవుడుండే ప్రదేశంలో మనం ఉండాలి. ఆ ప్రదేశానికి ఏమని పేరు చెప్పండి అమ్మా? పరదైసు. యేసయ్యా, నేను నిన్ను నమ్ముకున్నాను, ఎందుకో తెలుసా? నాకు ఏదో కార్యాలు చేస్తావని కాదు, నాకు ఇల్లు కడతావని, వాహనం కొంటావని, భూములు కొంటావని, లేదా వ్యాపారం బాగు చేస్తావని, పంటలు బాగా పండించుకోవడానికి వ్యవసాయం బాగా సమకూరుస్తావని, సకల దీవెనలు, బంగారం, వెండి, వెలగల రాళ్ళు, సకల దీవెనలతో నింపేస్తావని కాదు నిన్ను నమ్ముకున్నదే. నిన్ను నేను నమ్ముకోవడానికి గల కారణం ఏంటంటే నన్ను పరదైసులోనికి చేర్చుకుంటావని. స్తోత్రం కలిగిన కాక. నమ్మి బాప్తిసం పొందితే ఎక్కడికి వెళ్తాం? మనం పరదేశికి వెళ్తాం. చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు ఒక వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళడం చాలా కష్టం. జాగ్రత్తగా వినాలి మీరు అందరూ కూడా. ఒక వ్యక్తి రక్షించబడి దేవుని రాజ్యానికి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకు కష్టమో తెలుసా? ఒక వ్యక్తి రక్షణ పొందుకుని వెంటనే రక్షణ పొంది ఇంటికి వచ్చేసిన తర్వాత చచ్చిపోయాడు అనుకోండి, ఖచ్చితంగా డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాడు. స్తోత్రం కలిగి. ఒక వ్యక్తి రక్షణ పొందుకొని, మారుమనసు పొందుకొని, బాప్తిసం పొందుకొని కొన్ని సంవత్సరాల కాలం పాటు భూమి మీద ఉన్నాడు అనుకోండి, కొన్ని సంవత్సరాల కాలం భూమి పడి ఉన్నాడంటే ఇంకా అది చేరడం కష్టం. ఎందుకు కష్టం అంటే 4 విషయాలు పాటించాలి. స్తోత్రం కలిగినగా. ఒకటి ఏంటంటే మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత స్నేహాలు ఇవన్నీ విడిచిపెట్టాలి. నూతన వ్యక్తిగా మనం మారాలి. పాపం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. అంతేకాదు బాప్తిస్మము పొందుకోవాలి. తర్వాత 3వ మెట్టు ఏంటో తెలుసా? ప్రతిరోజు వాక్యం చేత ఏం చేయబడాలి? నడిపించవాలి. ఎందుకు రమ్మంటున్నాం మిమ్మల్ని? ఆదివారం రెండమ్మ గుడికి అంటే మీరేదో మాకు డబ్బులు ఇచ్చేస్తే మేము వాటిని పట్టుకుపోతామే కాదు. మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నామంటే దేవుని మందిరానికి రావాలా, శనివారం దేవుని మందిరానికి రావాలా, ఆదివారం దేవుని మందిరానికి రావాలా. అమ్మ రండి బాబు, అయ్యా రండి బాబు, రండి 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 అని మేము ఎందుకు పిలవడానికి కారణం ఏంటో తెలుసా? మీకు వాక్యం పెట్టాలి. స్తోత్రం కలుగును కాక. వాక్యం చెప్పాలి మీకు. దేవుడు మమ్మల్ని అందుకే పెట్టాడు. మీకు వాక్యం చెప్పి మిమ్మల్ని ఏం చేయాలి? బలపరచాలి. మేము స్తోత్రం కలిగింది. దేవుని నమ్మినందుకు మిమ్మల్ని వాక్యం పెట్టాలి. మేము పెట్టే ఆహారం అది ఒకటే. పాస్టర్ గారులు అంటే ఈ మధ్యకాలంలో ఏదో డబ్బుల కోసం తిరిగేవాళ్ళు, లేదేదో మీ దశంభాగాల కోసం తిరిగేవాళ్ళు, మీ కానుకల కోసం తిరిగేవాళ్ళు అనుకోకండి. మీ ఆత్మల యొక్క రక్షణ కోసం తిరిగేవాళ్ళు దేవుని జనులు అంటే. స్తోత్ర. ఎందుకు మేము ఇంత ప్రయాసపడుతున్నామో తెలుసా? మీరు ఆ 2 మాటలు విని బలపరచబడి హృదయాల్లో దేవుని గురించినటువంటి ఆలోచనలతో నింపబడి ప్రభువా నీ చిత్తంతో అయినా నిలబడతారని. ఇప్పుడు ఆహారం తింటేనే కదండి బలం వచ్చేది, అంతే కదమ్మా? శరీరానికి ఏం తినాలి మనం? ఉదయాన్నే ఇడ్లీ తినాలి, మధ్యాహ్నానికి ఏం తినాలి? అంతేనా? ఇడ్లీ తింటున్నారా? స్తోత్రం కలుగు. తింటారంటే అంటారు అందరూ. ఉదయానికి ఇడ్లీ తినాలి, మధ్యాహ్నానికి మంచి మాంసం తినాలి, మళ్ళీ సాయంత్రం కూడి తినాలి. ఇలాగా 3 పూట్ల తింటే తప్ప శరీరాలకు ఎలా బలం ఉండదో, వాక్యం వింటే తప్ప మన ఆత్మలకు బలం ఉండదు. మీరు ఆత్మలో బలపడాలంటే మీరేం చేయాలా? దేవుని మందిరానికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని మాటలు వినాలి, దేవునిలో బలపడాలి. అప్పుడు మీ ఆత్మలు బలపడతాయి. స్తోత్రం కలుగునుగా. అప్పుడు మీరు దేవుని సన్నిధికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. తర్వాత 4వ మెట్టు ఏంటంటే మీరు దేవునిలో భద్రం చేయబడాలి. స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే మిమ్మల్ని పాడు చేసేవి వాయుమండల సమూహాలు, దురాత్మలు ఉన్నాయని చెప్పాను ఇందాక నేను. ఏమున్నాయి?
దురాత్మలు ఉన్నాయి, నీ దేవుని పని చేయకుండా అడ్డగించేటువంటి దురాత్మలు ఉన్నాయి. అవన్నిటి నుంచి నువ్వు భద్రం చేయబడాలి. అలా భద్రం చేయబడితేనే ఈ 4 జరగాలి. 1 మారు మనసు పొందాలి, 2 రక్షణ నీటి బాప్తిసం పొందాలి, వాక్యం చేత నడిపించబడాలి, 4వది లోకమాలిన్యం అంటకుండా పాపం అంటకుండా మనల్ని కాపాడుకుంటూ మనల్ని భద్రం చేసుకుంటూ నడవాలి. అలా నడిస్తేనే దేవుని రాజ్యంలోనికి మనం ఏం చేయబడతాం, ప్రవేశిస్తాం. నేను రక్షణ పొందేశాను కదండి, నేను వెళ్ళిపోతాను దేవుని దగ్గరికి అంటే, నువ్వు వెళ్ళిపోతాను నీ నమ్మకం ఉందేమో, దేవుడు మాత్రం నీ మీద ఏం ఆశలు పెట్టుకోడు. లాగేస్తాడంట. ఏదో మనం చెప్పారు కదా, ఆయన మన మీటింగ్లకు వచ్చినప్పుడు పాలరాజు గారు చెప్పారు ఒక మాట, అంతే కదా, ఎంతమంది విన్నారో నాకు తెలియదు, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. పాలరాజు గారు ఒక ఇంటికి వెళ్ళి, ఏ బాబు ఎందుకలా సిగరెట్లు కాలుతున్నావు, ఎందుకలా తాగుడు తాగుతున్నావు, ఎందుకలా పాపలో బ్రతుకుతున్నావు, మారు మనసు పొందు, రక్షణ పొందు, దేవుని దగ్గర రా, మీ అమ్మ చూడు దేవుని నమ్ముకుంది, మీ అమ్మ దేవుల్లో ఉంది, ప్రార్థన చేసుకుంటుంది, మందిరానికి వస్తుంది, ఎంతో బలపరచబడుతుంది, రా బాబు అంటే, ఏం కాదండి మా అమ్మ స్వర్గంలో ఉన్నా నేను నరకంలో ఉన్నా మా అమ్మ అక్కడి నుంచి ఇక్కడికి నన్ను లాగేస్తుంది అన్నాడండి. అక్కడి నుంచి ఇక్కడ లాగేస్తుందంట ఆవిడ. ఈవిడ స్వర్గంలో ఉండి నరకంలో ఉన్నవాడు లాగేస్తుందంట. లాక్కోడాలు పీక్కోడాలు ఉండమన్నాడు ఆయన. అంతే కదా, ఉండో ఇక్కడే మనం డిసైడ్ చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధానంలో భూమి మీద ఉంటుండగానే మన రక్షణను మనం కాపాడుకో. అలా కాపాడుకుంటే మనము దేవుడు చేసిన 3వ ఆకాశంలోనికి మనము వెళ్తాం. స్తోత్రం కలిగింది. మంచిది. 4వ ఆకాశము యెషయా గ్రంథం 66 మొదటి మాట. యెషయా 66 మొదటి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎస్, ఆకాశము నా సింహాసనము. స్తోత్రం చెప్పండి. దేవుడుండే చోటు 4వ ఆకాశము. 4వ ఆకాశంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. పరలోకం, అది పరలోకములో ఉంటాడు ఆయన. రేపు యేసయ్య రాకడ జరిగితే, యేసు ప్రభు రాకడ జరిగితే ఆయన ఎక్కడికి వస్తాడో తెలుసా? మధ్యాకాశానికి వస్తాడు ఆయన. ఎక్కడికి వస్తాడు చెప్పండి? మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు, ఇంతకుముందు చనిపోయిన వారిని అందరినీ ఎంటబెట్టుకుని అప్పుడు ఆయన భూమి మీదకి వస్తాడు. భూమి మీద కనపడేసరికి ఎవరైతే చనిపోయారో, నీళ్ళలో చనిపోయిన వాళ్ళు, నీటిలో చనిపోయిన వాళ్ళు, అక్కడక్కడ చనిపోయిన వాళ్ళు, పాతి పెట్టబడిన వాళ్ళు, ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో దేవుని బిడ్డలందరూ ఆత్మలన్నీ దానిలోనికి వచ్చి వాలి మహిమ దేహాలుగా లేపబడి దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం కలిగి. ఇది జరగబోతుంది. ఆ పరదేశంలో ఉన్న వారిని వెంట పెట్టుకుని, భూమి మీద ఉన్న మనల్ని వెంట పెట్టుకుని, సజీవులకు ఉన్న మనల్ని వెంట పెట్టుకుని, అప్పటి వరకు మనం ఇలాగే ఉంటుంటాం. మన వాక్యం నేను చెబుతూ ఉంటాను, మీరు వాక్యం వింటూ ఉంటారు. దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళు, భయం కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, రక్షణ అనుభవాలు కలిగిన వాళ్ళు వెంటనే అక్కడికక్కడ మాయమైపోతారు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం కలిగిన వాళ్ళందరినీ తీసుకుని, భూమి మీద ఉన్నటువంటి మృతులైన వారిని తీసుకుని, సజీవులుగా ఉన్న వారిని తీసుకుని, మధ్యాకాశంలో లేదా 3వ ఆకాశంలో ఉన్నటువంటి పరదేశంలో ఉన్నటువంటి తన పరిశుద్ధులు తీసుకుని దేవుడు పరలోకానికి వెళ్ళిపోతాడు. స్తోత్రం కలిగిన. పరలోకములో 4వ ఆకాశంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆ 4వ ఆకాశంలోని పెండ్లి విందు జరగబోతుంది. స్తోత్రం. ఆ పెండ్లి విందులో నీవు నేను ఉండాలా. ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే, రక్షణ పొందుకున్న బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, మీరు రక్షణ కాపాడుకోండి, దేవుని మందిరాన్ని మానకండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం వినండి, దేవుల్లో బలపరచబడండి. ఇవన్నీ ఎందుకు జరగాలో తెలుసా? దేవుడు సృష్టించిన 4వ ఆకాశం అనేటువంటి దేవుని రాజ్యము, పరలోక రాజ్యంలోనికి మనం అందరం ఏం చేయబడాలి? ప్రవేశించాలి. ఆ 4వ ఆకాశంలో చేరాలంటే అంత సులువా చెప్పండి? అంత సులువా కాదు. మొదటి ఆకాశంలో దురాత్మ సమూహాలు, అవే మనల్ని వెళ్ళనివ్వట్లేదు. మొదటి ఆకాశంలో ఉన్నటువంటి వాయుమండల సమూహాలు, దేవతలు, భయంకరమైనటువంటి క్షుద్ర శక్తులు, చెడుపు చిల్లంగలు చేసేటువంటి వారు, భయంకరమైనటువంటి దురాత్మలతో, మాయ మంత్రాలతో, భయంకరమైనటువంటి శక్తులతో ఈ లోకమంతా నింపబడిపోయింది. అవన్నీ నిన్ను దేవుని దగ్గరికి రానివ్వకుండా చేస్తాయి, ప్రార్థన చేయనివ్వకుండా చేస్తాయి, నమ్ముకోనివ్వకుండా చేస్తాయి, దేవుని దగ్గర వెళ్ళనివ్వకుండా చేస్తాయి. వాటన్నింటినీ మనం ఎదిరించాలి. స్తోత్రం కలుగునుగా. వాటిని ఎదిరించాలంటే మనం ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభు దగ్గరికి రావాలి, మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని చేత, ఆయన మాట చేత ఆయన ఆకాశాలను సృష్టించేయడు. మొదటి ఆకాశంలో దురాత్మ సమూహాలు మనల్ని ఎప్పుడు కూడా
బలహీనపరచాలని, దేవుని పని చేయకుండా మనలను పాడు చేయాలని దురాత్మలు ఎదురు చూస్తున్నాయి. మనల్ని కాపాడుకుందాం, ప్రార్థనలో బలపరచబడతాం. రెండవ ఆకాశమును దాటి, రెండవ ఆకాశంలో సూర్యుడు చంద్రుడు వాటి పని అవి చేస్తున్నాయి. క్రమం తప్పకుండా దేవుని మాట వింటున్నాయి. మనం దేవుని మాట వినాలి. యెహోషువ అనేటువంటి దైవజనుడి కాలంలో యెహోషువ ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన చేశాడు? సూర్యుడు ఆగిపోన్నాడు, చంద్రుడు ఆగిపోన్నాడు. దేవుని పేరట ఆజ్ఞాపించగానే సూర్యుడు చంద్రుడు ఏమైపోయారు? ఆగిపోయారు అన్నాడు. ఒక రోజల్లా, ఒక నాడెల్లా ఆగిపోయారు. ఎంత గొప్ప కార్యం అది! దేవుని బిడ్డలు చెప్పినప్పుడు, దేవుని యొక్క దాసుడు యెహోషువ చెప్పినప్పుడు సూర్యచంద్రులు ఆగిపోయారు కదా. ఈనాడు మనం చేయగలుగుతున్నామా భక్తి? అలా మనం చేయాలి. ప్రభువా, ఎప్పుడు ఆగిపోకుండా నీలో సాగిపోయేటువంటి భక్తి మేము చేయాలి. రెండవ ఆకాశంలో ఉన్నటువంటి సూర్యచంద్రుల మేము కూడా అలా బ్రతకాలి. మూడవ ఆకాశంలో పరదేశు, దేవునికి స్తోత్రం కలుగునుగా. అయ్యా, ఎప్పటికైనా మేము మా జీవితము పరదేశంలో మేము భద్రం చేయబడాలి. మాకు అటువంటి కృపద ఇచ్చేయండి. రక్షణకు సంబంధించినటువంటి 4 విషయాలు కూడా, అంటే మారు మనసు పొందుకోవడం, నీటి బాప్తిసం పొందుకోవడం, వాక్యం చేత నడిపించబడడం, దేవుని చేత భద్రం చేయబడ్డం, ఈ 4 జరిగితేనే మనము మూడవ ఆకాశంలోకి వెళ్ళగలుగుతాం. దేవుని యొక్క ఉండేటువంటి స్థలము, పరలోక రాజ్యం ఏదంటే 4వ ఆకాశం ఉంది. స్తోత్రం కలిగినగా. ఆ 4వ ఆకాశంలో ప్రభువు ఉన్నారు, దేవుడు ఉన్నారు. ఆయన అక్కడి నుంచి భూలోకానికి రాబోతున్నాడు. ఆయన స్తోత్రం కలిగినగా. ఆయన వచ్చే రాకడ బతు సమీపముగా ఉంది. ప్రభువుని నమ్ముకోండి, రక్షణ పొందండి, మారు మనసు పొందుకోండి. రక్షణ పొందినవారు, మారు మనసు పొందినవారు మీ రక్షణ మీరు కాపాడుకోండి. లోకంలో తిరగొద్దు, లోక పద్ధతుల్లోకి వెళ్ళొద్దు. క్రైస్తవులంటే ప్రత్యేకంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, ప్రభువులో బలపరచబడండి. ప్రతిదినం వాక్యాన్ని చదువుకోండి, దేవుని యొక్క సన్నిధిలో మీరు ఎదగండి. ఎందుకంటే సాతానుడు మనల్ని ఎంతగానో బలహీనపరచాలని ప్రయత్నం చేస్తున్నాడు, మన విశ్వాసాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కనుక ఆ ఊబిలో పడకుండా మనల్ని మనం కాపాడుకుంటూ భక్తి జీవితం చేద్దాం. ప్రభు మనకు సమృద్ధివంతమైనటువంటి సహాయము కలుగు చేసి ఆయన రాజ్యంలోనికి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.